ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్ కి వెళ్ళొస్తున్నా అండి. మార్కెట్ కి వెళ్ళావా లేదా మాజీ ప్రియుడు ఉంటే కులకడానికి వెళ్ళావా? పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడకండి. ఇదిగోండి అక్క మీ పార్సల్, ఇక్కడ సైన్ చేయండి. 450 COD బిల్. తెస్తా ఉండు తమ్ముడు. అక్క కాస్త ఏమనుకోకుండా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వ, ఆకలిగా ఉంది. ఎవరిని అడగలేనక్క, మిమ్మల్ని అక్క అని పిలుస్తున్నా కదా, అందుకే అడుగుతున్నా. అయ్యో, నోరు తెరిచి అడిగావంటే ఎంత ఆకలి మీద ఉన్నావో. రా లోపలికి తినేసేళ్దు గాని. చాలా బాగుంది అక్క, థ్యాంక్స్. నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది. బాయ్ బావు గారు. ఎవడేవాడు బావగే వంటి వరుస పెట్టి పిలుస్తున్నాడు? డెలివరీ బాయ్ అండి. డెలివరీ బాయ్ అయితే గేట్ బయటనే ఇచ్చేళ్ళాలి, ఇంట్లోకి ఏం పని? నేను చెప్పు, వాడు నీళ్ళెవరు కదా? తమ్ముడు లాంటి వాడండి. ఆకలేస్తుందంటే అన్నం పెట్టాను, నన్ను అక్క అని పిలుస్తాడు, అందుకే మిమ్మల్ని బావా అని పిలిచాడు. ఆపవే నీ పిట్ట కథలు, వాడు నీళ్ళెవరే కదా? అనుమానం రాకుండా డెలివరీ బాయ్ వచ్చిపోతున్నాడు. చెప్తా నీ సంగతి. బాగున్నాడు కదా? అవునండి, భలే యాక్ట్ చేస్తాడు. నీకంటేనా? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, బాగా నచ్చాడు కదా నీకు? ఆపండి, ఇతను సినిమా హీరో, కొన్ని లక్షల మంది చూస్తారు, అందులో నేను ఒకదాన్ని. అనుమానానికైనా హద్దుండాలి. నువ్వు హద్దు లేకుండా ప్రవర్తిస్తూ నాకు బుద్ధి చెప్తున్నావా? ఒక్క నిమిషం. ఇందుకేగా మీకు నా మీద అనుమానం. ఈ రిపోర్ట్స్ నీకెలా దొరికాయి? ఇంట్లోనే కదా పెట్టావు. 6 నెలల నుండి చూస్తున్నా. నాతో ఎవడైనా మగాళ్ళు మాట్లాడితే చాలు అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. ఆఖరికి సినిమాలో హీరోని చూసినా సూటిపోటి మాటలతో నా మనసుకు గాయం చేశావు. నీ అనుమానం వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వెతకడం, ఆరా తీయడం మొదలుపెట్టా. అప్పుడు దొరికాయి ఈ రిపోర్ట్స్. అది సాధన, నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పొద్దు, నన్ను పూర్తిగా మాట్లాడినివ్వు. ఈ టెస్టులు నువ్వు చేయించుకోవాల్సింది పెళ్లికి కనీసం 3 నెలల ముందు. సరే, పెళ్ళయ్యాక చేయించుకున్నావు, నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ అని తెలిసింది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని నా మీద అనుమానం పెంచుకోవడం కాదు, నిజం చెప్పి నా నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి. నిజం చెప్తే నాకు ఎక్కడ దూరం అవుతావు అని నిజం చెప్పలేకపోయా. అనుమానం పడుతుంటే మాత్రం నీతో కలిసి ఎలా ఉంటారు? నిజంగా ఈ రిపోర్ట్స్ కనుక నాకు దొరకకపోతే నిన్ను వదిలేసి వెళ్ళేదాన్ని. అంటే ఇప్పుడు నువ్వు నాతోనే ఉంటావా? ఉంటాను, కానీ అనుమానం అనే జబ్బు పెంచి పోషించకుండా అసలు జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోండి. మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పటికీ పిల్లలు కలగకపోతే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకుందాం. నువ్వు నిజంగా ఇంత మెచ్యూర్గా ఉన్నావని తెలియక తప్పుగా ప్రవర్తించా. నువ్వు ఎక్కడ నన్ను వదిలేస్తావని అనుమానం పడ్డా. నువ్వు గ్రేట్ రా, అందరూ ఆడవల్ల విడిపోవడానికి కారణం వెతకకుండా నా అనుమానానికి కారణం వెతికి పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకున్నావు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా రావాలని. కొన్ని విషయాలు కేవలం భార్యాభర్తలు మాత్రమే డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి, కానీ అలా చేయకుండా అనుమానం, సాధింపులు లాంటి మార్గాలు ఎన్నుకొని మంచి లైఫ్ పార్ట్నర్ని కోల్పోతున్నారు. డిస్కషన్తో పోయేదాన్ని డివోర్స్ దాకా తెచ్చుకోకండి.